శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఈనాటికే కాదు, ఏ నాటికైనా వర్తిస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాలకు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో, అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. మంచి వారిని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తానని. ఈ మాటలు చెప్పిన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. కానీ ఇది విష్ణువు యొక్క మొదట అవతారం కాదు. చరిత్రలో ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు విష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. ఇప్పటి వరకు విష్ణువు మొత్తం 9 అవతారాలు ఎత్తాడు. అంతేకాకుండా 10వ అవతారం కలియుగం చివరిలో వస్తుంది.